హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవరి ఈస్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నా. మీకు తెలియనట్టయితే మా చెల్లి కూడా యూఎస్ వచ్చేసింది. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు మేక్ హర్ లర్న్ హౌ టు డ్రైవ్ ఏ కార్. యూఎస్లో మోస్ట్లీ ఆటోమేటిక్ కార్సే ఉంటాయి. మనం పెద్దగా గేర్లతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ వెరీ సింపులే కార్ నేర్పించడం అనేది యూఎస్లో ఎవరికైనా కూడా. మా చెల్లి రూమ్ అయితే ఇదే. సో ఐఎమ్ గోనా కాల్ హర్. వచ్చేసింది. సో ఏమైనా అనమాట, ఈరోజు మన డ్రైవింగ్ క్లాస్ దాన్ని ఏమంటారు, డ్రైవింగ్ ఈరోజు స్టూడెంట్. సో ఫస్ట్ అయితే అసలు ఈమెకి ఏం తెలుసు అడుగుదాం. బేసిక్స్ అంటే డ్రైవింగ్ గురించి ఏం తెలుసు చెప్పు. అదే కీ పెట్టి స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇది ఆటోమేటిక్, దీనికి గేర్లు ఏమి ఉండవు. ఇది పార్కింగ్, ఇది రివర్స్, న్యూట్రల్, ఇది డ్రైవ్, ఇది డ్రైవ్, లాస్ట్ నాకు తెలియదు, అది మాన్యువల్. ఓకే. మనకి బ్రేక్ ఉంటుంది, యాక్సిలరేటర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఆల్రెడీ. సో ఎప్పుడన్నా నీ రైట్ లెగ్ సైడ్ యాక్సిలరేటర్ ఉంటుంది అండ్ నీ లెఫ్ట్ లెగ్ మీద బ్రేక్ ఉంటుంది. నీకైతే ఇండియాలో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఉందిగా. ఓకే. సో నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ టుడే అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇటు సైడ్ కూడా ఉంటుంది. గ్రౌండ్ లాంటి ఏమి ఉండవు, లేకపోతే వ్యక్తి దగ్గర పార్కింగ్ లాట్లో నేర్చుకోవాలి. అది అక్కడ నేర్చుకొని నేర్చుకుంటే ఇక్కడే నేర్చుకోవాలి. అక్కడ దాకెళ్ళి అక్కడ చూపిస్తాను నీకు. ఇట్లా డాటెడ్ ఉంటే యూ కెన్ పాస్ త్రూ దట్ వే. ఒకవేళ డాటెడ్ కాకుండా 2 lanes బల్క్లో ఉంటే నువ్వు అటు లైన్ క్రాస్ చేయొద్దు అండ్ స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. లైక్ రోడ్ మీద కొంచెం డైరెక్షన్స్ చూస్తూ ఉండాలి. ఇట్లా లైక్ మనకి ఫ్రీ రైడ్ ఉంటుంది యూఎస్లో. బేసిక్గా సపోజ్ ఇప్పుడు రెడ్ పడుతుంది ఇక్కడ, బట్ స్టిల్ నువ్వు అటు సైడ్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయి రావట్లేదు అని చూసుకుంటావు. సో ఇప్పుడు ఆ వెహికల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం రావట్లేదు. సో యూ కెన్ పాస్ త్రూ. అండ్ నువ్వు ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు 2 బల్క్ లైన్స్ ఉన్నాయి. సో యూ కాంట్ గో టు అదర్ లేన్. నువ్వు నీ లేన్లోనే ఉండాలి. యూటర్న్ కావాలంటే యూటర్న్, ఎక్కడ తిప్పుకోవాలంటే అక్కడ తిప్పుకొని ఈ పక్క దాంట్లోకి రావచ్చు నీకు కావాల్సినట్టు. ఇక్కడ ఆపుతాను. సో తెలుసుగా బ్రేక్, యాక్సిలరేటర్ రైట్, బ్రేక్ లెఫ్ట్. సీట్ లైక్ అడ్జస్ట్ చేసుకో రోడ్ కనబడేలాగా. అది హ్యాండ్ బ్రేక్, అది నీకు అవసరం లేదు. దాంతో నీకు అవసరం లేదు. ఓకే, యాక్సిలరేటర్ ఇది కావాలంటే ప్రెస్ చేసి చూడు ఒకసారి. అది యాక్సిలరేటర్, పక్కది బ్రేక్. ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే బ్రేక్ మీద కాలు పెట్టి గేర్ అనేది డ్రైవ్లో పెట్టుకోవాలి. బ్రేక్ మీద కాలు పెడితేనే ఇది వస్తుంది, లేకపోతే రాదు. అది ఇక్కడ ఉంటుంది, బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయాలి. ఈ బటన్ కూడా ప్రెస్ చేసి ఇట్లా వెనక్కి కనాలి, డ్రైవ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయాలంటే మెల్లిగా, నీ ఫస్ట్ టైం కాబట్టి నేర్చుకుంటున్నావు కాబట్టి మెల్లిగా లైక్ బ్రేక్ మీద నుంచి కాలు తీసి స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వు. లైక్ ఫస్ట్ స్లోగానే ఇనిషియల్గా స్టార్ట్ చేయి. నువ్వు ఇంకొంచెం పైకి అనుకో, సీట్ పైకి అనుకొని దాన్ని ఇట్లానో ఇందాక వచ్చిందిగా పైకి. రోడ్ కనబడుతుందా ముందు? స్టీరింగ్ ఓకేనా? హైట్ అయిందా? బ్రేక్ మీద కాల్ది ఆగా. బ్రేక్ ఎందుకంత గట్టిగా యాక్సిలరేటర్ ఇస్తాను? సడన్ గా ప్రెస్ చేయకూడదు. నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు సడన్ గా బ్రేక్ వేసినావు, అప్పుడు ఏమవుతుంది? వెనకాలడు ఎప్పుడైనా కూడా మెల్లిగా ఇనిషియల్ గా స్టార్ట్ చేసి మెల్లిగా బ్రేక్ వేసుకోవాలి. ఫస్ట్ బ్రేక్ మీద కాల్ తీసి, ఫస్ట్ సైడ్ మిర్రర్స్ కనబడుతున్నాయా, బ్యాక్ ఏం కార్లు ఉన్నాయి అండ్ ఇది అడ్జస్ట్ చేసుకో. వెనకాల ఎవడన్నా వస్తున్నాడా లేదా నీకు బ్యాక్ మిర్రర్ నుంచి కనపడేలాగా. యా, కొంచెం కార్కి అడ్డం కాకుండా. ఓకే. చూడు మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఇటు వెళ్తున్నాం, ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాం. సో ఇటు వచ్చేసేయాలి.
ఇంకా మధ్యలోకి అటు నుంచి వస్తున్నాడు అనుకో, నీకు హిట్ చేస్తాడు కదా, ఇండికేటర్స్ అటు వేసుకో. టర్నింగ్ తిప్పు, ఇప్పుడు యాక్సిలేటర్ ఇచ్చుకుంటా. మెయిన్ టర్నింగ్సే. టర్నింగ్ తిప్పడం వచ్చిందంటే నీకు సగం వచ్చినట్టే. అంత స్లో కూడా వెళ్ళడం అవసరం లేదు, కొంచెం మెల్లిగా తొక్కు, పర్లేదు. చూడు మధ్యలోకి వెళ్ళిపోతున్నావు, ఇటు సైడ్ రావాలి కదా. నువ్వు ఎటు నుంచి వచ్చావు? అటు నుంచి నువ్వు ఇటు రావాలి. ఇటు వస్తే అటు నుంచి ఎదురు కారు గుద్దేస్తావు కదా. పద, పూర్తిగా అటు వచ్చేసాయి. పోలీస్ చూస్తే టికెట్ ఇస్తాను. లైసెన్స్, డ్రైవింగ్, అది ఇంటర్నేషనల్ తెచ్చుకున్నావు పర్మిట్. ఎప్పుడన్నా కూడా రోడ్కి నీ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి బండి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, 2 చేతులు స్టీరింగ్ మీద పెట్టు, లైట్గా బ్రేక్ వేసుకో, సిగ్నల్ వేసుకొని బ్రేక్ వేసుకో. అక్కడ దాకా వెళ్ళి బ్రేక్, పర్లేదు. యాక్సిలేటర్ వదిలేసి బ్రేక్ వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇంజన్ ఇదైపోతుంది. లెఫ్ట్ ఇండికేటరే తిప్పు. ఓకే, టర్నింగ్స్ బాగానే తిప్పుతున్నావు, పర్లేదు, తొందరగానే వస్తుంది. కాకపోతే నువ్వు రోడ్డుకి ఎటు ఉండాలి ఏందని చూసుకోవాలి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. మనకి ఇట్లా లోకల్ స్ట్రీట్స్లో ఎప్పుడన్నా 25 మైల్స్ పర్ అవర్ వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. సో నీ ఎదురు కార్లు ఉన్నాయి, ఆ మధ్యలో తగలకుండా వెళ్ళాలి. మరీ మధ్యలోకి వెళ్ళొద్దు, కొంచెం సైడ్కి వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి కూడా వెహికల్ వచ్చింది అనుకో, మేనేజ్ చేసుకోవాలి కదా. స్టాప్ దగ్గర ఆపాలి. ఇక్కడే స్లో చేసినావు అంటే వెనకాల కార్ గుద్దేస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, పర్లేదు. నీకు అటు ఇటు 2 సైడ్లు కనపడాలి రోడ్డు. ఇప్పుడు చూడు, అటు నుంచి ఇటు నుంచి ఏం రావట్లేదు. నీకు స్టాప్ సైన్ మెయిన్ మీనింగ్ ఏంటంటే, నీకు ఒక జంక్షన్ దగ్గర ఇప్పుడు అటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, ఇటు నుంచి ఒక వెహికల్ వస్తుంది, నువ్వు ఇట్లా పోతున్నావు. సో అన్ని సైడ్స్ వెహికల్ లేకుండా ఉందా, లైక్ ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే మొత్తం ఖాళీనే ఉందా అని చెప్పి చెక్ చేసుకొని అప్పుడు నువ్వు వెళ్ళాలి. స్టాప్ దగ్గర నువ్వు కనుక ఆగకుండా వెళ్ళినావు అంటే పోలీస్ చూస్తే నీకు టికెట్ వేస్తాడు. కొన్ని దగ్గర స్కూల్ ఏరియా అని ఉంటుంది, చూడు మొత్తం ఇటు వచ్చేస్తున్నావు మధ్యలోకి. పిల్లలు అక్కడెక్కడ ఉన్నారు కదా, స్లో చేసుకోవాలి. కానీ రోడ్డుకి అటు మధ్యలోకి వెళ్ళిపోవడము, వాళ్ళని చూసి భయపడి, హైవే మీద ఒక లారీ వస్తుంది పక్కన, అది చూసి అటు వెళ్ళిపోయినావు అంటే అటు సైడ్ గోతులో పడతావు. సపోజ్ నువ్వు రైట్ వెళ్ళాలనుకుంటున్నావు, రైట్ వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు లెఫ్ట్ నుంచి ఏం కార్లు వస్తున్నాయో ఫస్ట్ లెఫ్ట్ చూస్తావు. ఇంకా నువ్వు అంత స్లోగా వెళ్ళకూడదు, వెనకాల కార్ వస్తుంది కదా. నువ్వు అట్లా వెళ్తే ఏమనుకుంటారంటే ఎవరో ఆల్కహాల్ తాగేసి ఉన్నారని చెప్పి అనుకుంటారు. ఏముండదు, ఇటు లేన్ చూసుకున్నావా, కరెక్ట్గా మధ్యలో వెళ్తున్నావా, కార్లు ఏమన్నా మీదకి వస్తుంటే కొంచెం సైడ్కి పోయినావా, 25 స్పీడ్ చూసుకో. అండ్ కార్స్ ఏమన్నా వస్తున్నాయా అటు ఇటు చూడు, అటు వెళ్ళిపోతున్నావు, ఇటు సైడ్ ఉండు. స్టాప్ దగ్గర ఆపుకో. స్టాప్ దగ్గర ఆగావు కదా, ఇప్పుడు చూడు, వాడు ఫస్ట్ వచ్చాడు మనకంటే, వాడు వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళేదాకా వాడు వెళ్ళాడు, వాడు సైడ్కి వెళ్తున్నాడు. సపోజ్ నువ్వు స్ట్రైట్ వెళ్తున్నావు అంటే ఫస్ట్ ఒక జంక్షన్ ఉంది, నీ ఎదురు వాడికంటే నీకంటే వాడు ముందు వచ్చాడు. సో వాడికి వెళ్ళడానికి నువ్వు ఆగాలి, వాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళిన తర్వాత వాడు వెనక వెళ్ళిపోతాడు. అట్లా ఉండాలి. ఎప్పుడన్నా స్టాప్ కానీ ఏమన్నా టర్నింగ్స్ దగ్గర 100 ఫీట్కి ముందే నువ్వు ఇది వేసుకోవాలి, సిగ్నల్ వేసుకొని తిప్పాలి. ఎప్పుడన్నా ఎదురు సన్లైట్ పడినప్పుడు ఈ పైనది ఇట్లా వేసుకో, కంటికి రోడ్డు కనపడాలి. వాడి కోసం మనం ఆగడం అవసరం లేదు. నువ్వు స్ట్రైట్ వెళ్తున్నావు అనుకో, నువ్వు వెళ్ళేదాకా వాడు ఆగుతాడు. సపోజ్ నువ్వు అటు నుంచి వెళ్తున్నావు అనుకో, వాడు వెళ్ళేదాకా నువ్వు ఆగాలి. ఎందుకంటే వాడేం ఆగడు, వాడు స్ట్రైట్ వెళ్ళిపో. నువ్వు అక్కడ యారోస్ చూసుకొని స్ట్రైట్ వెళ్ళాలి మనం. సో నువ్వు ఏ యారో దగ్గర ఆపుతావు ఆపు. బ్రేక్ 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 పదా, రైట్ రైట్
సిగ్నల్ వేసుకొని నువ్వు తిప్పేయాలా, నువ్వు ఇలా ఆగకూడదు. ఎందుకంటే మనకి స్టాప్ ఏం లేదు. స్టాప్ లేనప్పుడు నువ్వు ఆగావనుకో వెనక కారు వాడు వచ్చి గుద్దేస్తాడు. స్టాప్ ఉంటేనే నువ్వు ఆగాలి. ఎప్పుడు ఆగాలంటే స్టాప్ ఉన్నప్పుడు, ఆర్ నీకు ఏదన్నా కొంచెం ఒక వెహికల్ ఏదన్నా అటు ఇటుగా వస్తుంది, కొంచెం నీకు డౌట్ ఉంది, ఆడు నిన్ను హిట్ చేస్తాడు అన్నప్పుడు అప్పుడు నువ్వు ఆగాలి. స్టాప్ లేకుండా నువ్వు ఆగావంటే వెనకాల వాడు వచ్చి గుద్దేస్తాడు. చూడు 30 వెళ్ళిపోతున్నావు, అంత వెళ్ళకూడదు. అయినా చెప్పలేము, అప్పుడప్పుడు సడన్గా వెహికల్స్ వచ్చేస్తాయి. కానీ హైవే మీద స్పీడ్ నువ్వు మరి చెప్పు ఎట్లా అయిందని. స్పీడ్ ఏముంది 70 హైవే మీద. ఓకే ఎటు? అసలు ఇక్కడ ఆగకూడదు. ఎందుకు ఆగావు? ఇది పెడిస్ట్రియన్ వాక్ చేయడానికి సింబల్ అంతే. ఓకే. నువ్వు అట్లా ఎక్కడ పడితే అక్కడ ఆగినావు అంటే, ఒకవేళ పోలీస్ చూసినాడంటే డైరెక్ట్ నీకు ఫైన్, టికెట్ వేస్తాడు $200 $300. అండ్ ఇంటర్నేషనల్ పర్మిట్ కూడా నీకు అంత వాల్యూ ఉండదు. ఇట్ వాస్ జస్ట్ ఫర్ 1 year, బట్ స్టిల్ స్టాప్ ఉంది ముందు. రైటా స్ట్రైటా? పదా రైట్ పదా. నీకు ఇంటర్నేషనల్ పర్మిట్ ఉన్నప్పుడు పోలీస్ ఎప్పుడు ఆపినా కూడా విల్ ఆస్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమ్మా, స్టేట్ లైసెన్స్ అంటారు. ఇంత స్లోగా టర్నింగ్ తిప్పకూడదు అసలు. వెనకాల వాడు వచ్చి నేను హిట్ చేస్తాడు నువ్వు ఇంత స్లోగా టర్నింగ్ తిప్పుతున్నావు అంటే. ఆగి ఆగి టర్నింగ్ తిప్పకూడదు. ఇట్లా వెళ్ళిపోతా పోతానే సిగ్నల్ వేయలేదంటే కష్టం. వెనకడికి అర్థం కాదు నువ్వు ఎటు వెళ్తున్నావు అని చెప్పి. ఇటు పోవాలి. చూడు నువ్వు అటు లాంగ్ వెళ్ళిపోయావు, అంత లాంగ్ వెళ్ళిపోకూడదు అసలు. నువ్వు ఎప్పుడన్నా ఇటు సైడ్కి ఉంటే తిప్పేసేయాలి టర్నింగ్. ఆ లైన్స్కి టచ్ అవుతుంది అంటే అటు నుంచి వచ్చే వెహికల్ హిట్ అవుతుంది. పద స్ట్రైట్ బా. 25. నీకు ఏదన్నా టౌన్ కానీ సిటీలో ఉన్నావు అంటే 25, హైవే మీద 70, స్కూల్ ఏరియా వచ్చిందంటే 15. ఇది స్పీడ్. అండ్ స్లో చేసుకో, సిగ్నల్ వేసుకో, అటెళ్ళు స్ట్రైట్ వచ్చి చెప్తాలే పద. నీకు మధ్యలో ఈ లేన్స్ ఉన్నాయి, నువ్వు ఇప్పుడు సైడ్కి వెళ్ళాలనుకుంటున్నావు, స్లో చేయకూడదు. వెనకాల కారు వస్తుందా, మధ్యలో అటు ఉంది, అక్కడ ఒక సెక్షన్ ఉంది ఆపుకోవడానికి. నువ్వు ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి రోడ్కి. నువ్వేం చేయాలంటే సిగ్నల్ వేసుకొని మధ్యలోకి వెళ్ళి ఆగి అటు నుంచి కార్లు వస్తున్నాయి లేదా చూసుకొని వెళ్ళాలి. పద ఇటు వెళ్ళిపోతుంది కారు ఎటుపోతుంది చూసుకో. పద స్ట్రైట్ పద, ఇక్కడ కాదు. ఆ మధ్యలోకి వెళ్ళిపో, ఇక్కడ కాదు, డాటెడ్ లైన్స్ ఉన్న దగ్గర వెళ్ళిపో, ఆ మధ్యలోకి వెళ్ళిపో. స్లో చేసుకో, ఆ టర్నింగ్ దగ్గర ఆగిపో. ఇటు చూడు బండి చూడు ఎటు వెళ్ళిపోతుంది, మధ్యలో ఉండాలి నీకు. టర్నింగ్ అటు తిప్పాలి. సో నువ్వు ఆగు, ఆ కారు వెళ్ళిపోయేదాకా. అంటే అంత దూరం అవసరం లేదు. ఇఫ్ సపోజ్ ఏదైనా దగ్గర నుంచి కార్లు వస్తున్నాయి అనుకో, మిడిల్లో ఆపుకోవాలి ఇంకా. సో నువ్వు అటు వెళ్ళాలి అంటే తిప్పేసేయి, ఆ కార్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. చూడు ఇంత దగ్గర తిప్పుతావా, అటు నుంచి వస్తుంది వెహికల్. ఎటు తిప్పాలి నువ్వు, అటు సైడ్ కదా తిప్పాల్సింది. ఇటు ఎందుకు వెళ్తున్నావు? రోడ్కి రైట్ సైడ్ ఉండాలి, నీ రైట్ హ్యాండ్ సైడ్ కార్ ఉండాలి. సో నువ్వు ఇటు సైడ్ ఉండాలి ఎప్పుడన్నా కూడా. చూడు రోడ్కి అటు వెళ్ళిపోతున్నావు, స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే రోడ్కి ఇటు సైడే ఉండాలి. ఇప్పుడంటే రోడ్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి నీకేం కాదు, స్లో చేసుకో. టర్నింగ్స్ దగ్గర స్లో అయిపోవాలి, స్లో చేసుకుని టర్నింగ్ తిప్పాలి. నీకు స్పీడ్గా తిప్పాలంటే తిరగదు టర్నింగ్. లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని ఆ ఓన్లీ దాంట్లో ఉండిపో. ఇక్కడ బండిని ఆపుకొని చూడు ఎటు వెళ్తుందో బండి. ఇక్కడ బండిని ఆపుకొని అసలు తిప్పే స్లోగా వెళ్ళు, ఏం పర్లేదు. ఇప్పుడు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏందో చెప్పనా? కార్లు అటు నుంచి వస్తున్నాయి, నువ్వు ఇటు తీసుకుంటే చెప్తున్నావు, అటు నుంచి వాడు దగ్గరకు వచ్చాడు, హిట్ అవ్వబోయాడు. కార్లు వచ్చినప్పుడు అంత స్లో కూడా అవసరం లేదు, వెళ్ళొచ్చు, బట్ వెళ్ళే విధంగా వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళు. పద
వెనక ఆగితే నీకు అసలు కనిపించదు అటు నుంచి ఇటు నుంచి ఏమొస్తున్నాయో అని. ఓకే, స్ట్రైటా? లెఫ్ట్ రైట్ కాదు. చలో ఓకే, ఇది పర్ఫెక్ట్గా టర్నింగ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా. ఇప్పుడు టర్నింగ్ తిప్పేటప్పుడు మధ్యలో ఆగకూడదు అండ్ పూర్తిగా ఆగిపోయి మళ్ళీ కొంచెం స్టార్ట్ చేసి అట్లా చేయకూడదు, ఎందుకంటే నీ కోసం వెనకాల వెయిట్ చేయలేరు కదా. ఇంకా తిప్పే, చాలా దూరంలో ఉంది అది. చూడు మధ్యలోకి వెళ్ళిపోయావు, అంత అసలు అలా వెళ్ళకూడదు, మధ్యలోకి వెళ్ళిపోకూడదు. అక్కడ చూసావా లెఫ్ట్ ఇట్లా వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, మిడిల్లో ఆగి తర్వాత వెహికల్ వస్తుందని చూ. స్లో 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 స్లో, ఇక్కడే టర్నింగ్ తిరగాలి మనం. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు కదా టర్నింగ్ తిప్పుతున్నావు కానీ నువ్వు స్పేస్ తీసుకొని తిప్పాలి. ఇటు సైడ్ ఇటు వెళ్ళాలి అన్నప్పుడు ఇటు సైడ్కి వచ్చేలా తిప్పుకోవాలి. ఇక్కడే కదా. చూడు అది ఎక్కేసావు, చూసుకోవాలి అందుకే. అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. నువ్వు వెహికల్ చూసి ఇటు వెళ్ళిపోతే నీకు భయపడకూడదు, వాడే నిన్ను వచ్చి గుద్దేయడు. నువ్వు స్లో చేసుకోవాలి, ఇదే లేన్లో వెళ్తే స్లో చేసుకోవాలి. నువ్వు అలా వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా కూడా. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కానీ నువ్వు మధ్యలోకి వెళ్ళాలి దానికి, అర్థమైందా? నువ్వు లెఫ్ట్ వెళ్ళాలనుకో మధ్యలో ఉండి అటు వెళ్ళాలి. నువ్వు ఇటున్నావు అనుకో స్ట్రైట్ వెళ్ళాలి. సింపుల్. ఇప్పుడు ఇక్కడ 3 రోడ్స్ ఉన్నాయి, ఇటు వెళ్ళేవాడు అటు నుంచి వచ్చేవాడు మధ్యలో ఎందుకు వెళ్తున్నారు? ఇఫ్ ఇన్ కేసు వాడు అటు సైడ్ వెళ్ళాలంటే మధ్యలోకి వెళ్ళాలి, మధ్యలోకి వెళ్ళి సిగ్నల్ వేసుకోవాలి. నువ్వు ఇటు వెళ్ళాలంటే ఇటు సైడే ఉంటావు. సర్లే పద లెఫ్ట్ వెళ్దాం, ఎందుకంటే కార్ వస్తుంది. పద గ్రీనే, పద లెఫ్ట్ పద ఏం కాదు పద. ఓకే చూసుకో, కారు తిప్పేయి. అది లెఫ్ట్. స్లో 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 స్లోగానే వెళ్ళు, ఏం కాదు. పద 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 పద, ఏం కాదు. ఆరెంజ్ ఉంది, పద. ఓయ్ తిప్పు మొత్తం. మనం లెఫ్ట్ వెళ్ళాలి మళ్ళీ. చూసుకో, ఓన్లీ లేన్ కిట్ ఉన్నావు. వాడు వెళ్ళనేలే, వాడు కొంచెం తొందర ఉన్నట్టుంది. తిప్పేసాయి. పెడిస్టన్స్ ఆగిపోవాలి. నువ్వు వాళ్ళు వెళ్ళేదాకా ఆగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి. పద. అది సైకిల్ వాళ్ళకి. అయ్యా నువ్వు అది టచ్ చేయొద్దు సైకిల్స్ ఉన్నప్పుడు. నార్మల్గా నీకు కావాలంటే తీసుకోవచ్చు, బట్ ఇప్పుడేం అవసరం లేదు. అన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఇటు ఖాళీగానే ఉంది, ఇటు ఖాళీగానే ఉంది. సో ఇప్పుడు నువ్వు పద చెప్తాను, పద. స్టాప్ దగ్గర లెఫ్ట్ వెళ్ళాలి. రైట్ సారీ లెఫ్ట్ కాదు, రైట్.
అప్పుడు నువ్వు పూర్తిగా ఇటు వచ్చేయాలి, సైకిల్ నుంచి దాటి స్లో చేయి. ఎందుకు స్టాప్ దగ్గర స్పీడ్ పెంచుతున్నావు? స్టాప్ వస్తుందంటే స్లో చేసుకోవాలి. నువ్వు స్పీడ్కి వెళ్ళి ఇక్కడ స్టాప్ చేసావు అనుకో, నీ బ్రేక్లే అరిగిపోతాయి. పెట్రోల్ కొట్టేయాలి, పెట్రోల్ దగ్గర లోపలికి వెళ్ళి బీపీ దగ్గర స్టాప్ ఉంది. స్టాప్ స్టాప్ స్టాప్. ఎటు వెళ్తున్నావు నువ్వు? తిప్పు స్లోగా, స్లో చేసుకొని తిప్పు. నీకు తెలియనప్పుడు స్లో అయిపో, తగులుతుంది అనుకున్నప్పుడు స్లో అయిపో. ఆపు, ఎటు కాదు, రివర్స్ చేసుకో. మనకి ఎప్పుడన్నా రైట్ సైడ్ ఉంటుంది పెట్రోల్ కొట్టించేది. సో నీ రైట్ సైడ్ పార్కింగ్ చేయాలంటే అందుకే ఇంకా రివర్స్ తీసుకోమంటుంది, రాదనే కదా. ఫస్ట్ నువ్వు బండి అయితే కదుపు, ఎటు వెళ్తుందో. నువ్వు బండి కదపకుండా స్టీరింగ్ తిప్పొద్దు, బండి ఎటు వెళ్తుందో చూడు. ఇటు తిప్పు. నువ్వు ఇటు సైడ్ వెళ్ళాలంటే ఎటు తిప్పుతావు, అటు తిప్పు. బ్రేక్ వేసుకో. ఇప్పుడు ఎటు వెళ్తుంది? స్లో చేసుకో. దగ్గరలో ఆపు. సో నువ్వు కార్ ఎక్కడ ఆపుకున్నావు? 4 లోపలికి వెళ్ళి 87, 89 ఇదేం అవసరం లేదు మనకి. లోపలికి వెళ్ళి కెన్ ఐ గెట్ 40 on 4, ఎందుకంటే నువ్వు 4 మీద ఆపుకున్నావు ఈ కార్. సో 40 on 4 అండ్ ఐ వాంట్ మై లాయల్టీ ఐడి నెంబర్ టు ఎంటర్ అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేయి. 10 cents గ్యాప్ గేలన్ ఆఫర్ వస్తుంది. సో అదనమాట గైస్, డ్రైవింగ్ అయితే మంచిగానే అవుతుంది. ఫస్ట్ భయపడ్డాను నేను, మా చెల్లికి అసలు రాదేమో అంటే. ఇండియాలో నేను ఇక్కడికి వచ్చే ముందే ఇండియాలో బేసిక్గా డ్రైవింగ్ క్లాసెస్ వెళ్ళమని చెప్పాను. వెళ్ళింది ఒక 15 days, ఒక 1 month వెళ్ళినట్టుంది. సో మనకి మెయిన్ టర్నింగ్స్ అనమాట. లైక్ డ్రైవింగ్లో టర్నింగ్స్ కనుక మనకి తీసుకోవడం భయం అవుతుంది, రావట్లేదంటే మనకి కార్ అనేది ఆబ్వియస్గా రాదు ఇప్పటికి కూడా. పర్లేదు, నేను అనుకున్నంత స్లో అయితే లేదు, కొంచెం స్పీడ్గానే అందుకుంది. లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అప్పుడెప్పుడో వచ్చిన స్టార్టింగ్లో లైక్ జనరల్గా నేను అడిగాను అనమాట డ్రైవ్ చేయని చెప్పి. అప్పుడు కూర్చొని భయపడింది, నేను డ్రైవ్ చేయలేనని చెప్పి, ఎందుకంటే అప్పుడు స్నో కూడా పడుతుంది. సో రైట్ నౌ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఫ్యూయల్ గురించి చెప్తాను, ఫ్యూయల్ ఎలా కొట్టించుకోవాలని చెప్పి. బేసిక్గా యూఎస్లో 87 అనేది మోస్ట్లీ కొట్టించుకుంటారు అనమాట. 89, 91 ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ లిక్విడ్స్. మీ కార్ టైప్ని బట్టి కొట్టించుకోవాలి. మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మీ లైక్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ రాసి ఉంటుంది డు నాట్ యూజ్ ఎడిటివ్స్. E85 కొట్టు. సో E85 వేసుకోవద్దు దీంట్లో అంటున్నారు. ఇట్లా మీకు ఎల్లో ఉంది అని చెప్పి అంటే ఇది డీజిల్. ఎంత పెట్రోల్ ఎట్లా తెలుస్తుంది? 49 ఏంటి? ఇప్పుడు $40కి కొట్టేయాలని నీకు ఎలా తెలుసు? ఇందులో ఎక్కడ చూడాలి? నీకు అక్కడ ఉంటుందిగా, నేను చూపిస్తాను లోపలికి వచ్చాక. సో ఇప్పుడన్నా మనది పెట్టిన తర్వాత ఫ్యూయల్ పంప్ అటు పెట్టాలి. సో మనం ఎప్పుడు కూడా అట్లా వదిలేసి ఫ్యూయల్ పంప్ పెట్టి దాకా వెయిట్ చేసి అది ఫిక్స్ చేయొద్దు, ఎందుకంటే చెప్పలేం ఇన్ బిట్వీన్ ఏదన్నా అవ్వచ్చు. ఆ డిలే ఉండొద్దు అనమాట. పెట్రోల్ కొట్టడం అయిపోగానే మంది లాక్ వేసేసుకోవాలి ఫస్ట్. ఇందాక ఈ మీదకి వస్తే అయిపోతున్నట్టు, ఎఫ్ దగ్గర ఉంటే ఫుల్ లైక్ ఫ్లూయిడ్ ఉన్నట్టు. అండ్ పక్కనే ఉందా సిహెచ్ అని. సి అంటే కూల్, ఇంజన్ కూల్. హెచ్ అంటే హీట్. ఇది మొత్తం హీట్గా ఉండదు, మొత్తం కూల్గా ఉండద్దు. ఎప్పుడన్నా బండి స్టార్ట్ చేసినప్పుడు ఆ బార్ అనేది సి మీద నుంచి కొంచెం ఇంజన్ వేడెక్కేదాకుండి అప్పుడు నువ్వు వెళ్ళడం స్టార్ట్ చేయాలి. ఆర్పిఎం కూడా ఇది ఆర్పిఎం పక్కనది. ఇది చూసావా, చెక్ ఇంజన్ లైట్ ఆన్ ఉందంటే ఇంజన్లో ఇష్యూ ఉన్నట్టు లెక్క. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్ అయింది, వేరే దానివల్ల ఆన్ అయింది. ఈకో మోడ్లో ఉంది, ఫ్యూయల్ సేవింగ్ మోడ్. ఇది లైట్ సింబల్. అండ్ ఆర్పిఎం ఎప్పుడైనా కూడా నువ్వు 25లో వెళ్తున్నావు అంటే 1-2 మధ్యలో, లైక్ 1 అబోవ్ ఉండాలి. 70 అట్లా వెళ్తున్నావు అంటే 2 అబోవ్ ఉండాలి. సపోజ్ 3-4లో ఉందంటే ఆర్పిఎం, నువ్వు ఎక్కువ యాక్సిలేటర్ ఇస్తున్నావు, అట్లా ఎక్కువ యాక్సిలేటర్ ఇచ్చి ఆర్పిఎం ఎక్కువ లేస్తుంది అంటే నీ బండి తొందరగా పోతున్నట్లు లెక్క. నువ్వు ఎప్పుడన్నా మెయింటైన్ చేసుకుంటా తోలాలి. ఎంతవరకు ఉంటే పెట్రోల్ కొట్టకుండా ఉన్నా ఏం కాదు ఇంజన్ అది?
ఏది ఇక్కడ ఆగిపోద్ది అనేది ఇక్కడ వరకు ఆ బార్ ఈ దగ్గరకు వస్తే ఆగిపోయినట్టు. ఈ పైకి వస్తుందంటే నీకు ఇక్కడ మనకి మైల్స్ ఉంటుంది, ఇంకెన్ని మైల్స్ పోతుంది బండి అని చెప్పి. సో ఫ్యూయల్ రేంజ్ 256 మైల్స్. సో నువ్వు ఇంకా చూసుకోవాలి. సపోజ్ నువ్వు ఇక్కడ నుంచి హడ్సన్ వెళ్తున్నావు, హడ్సన్కి 40 మైల్స్, కానీ నీ దగ్గర 50 మైల్సే ఉంది. పెట్రోల్ కొట్టించుకుంటావు, ఎందుకు ఆ 10 మైల్స్ చెప్పలేము, అయిపోయినా అయిపోవచ్చు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్స్ కాదు కాబట్టి. ఇక్కడ ఆపే. ఇప్పుడు ఏం చేయాలి? పార్కింగ్ రివర్స్లో పెట్టావు, పార్కింగ్లో పెట్టేసి తిప్పుతావా? రివర్స్ తిప్పు. ఫస్ట్ రివర్స్ ఎట్లా చేస్తావు? వెనకాలే కార్ ఉందిగా, నువ్వు రివర్స్ చేసేటప్పుడు మెయిన్ ఈ టూ మిర్రర్స్ని యూజ్ చేసుకోవాలి. సైడ్ మిర్రర్స్, ఇది ఈ ఫ్రంట్ పైన మిర్రర్. దీన్ని వైటర్న్ అంటారు. ఆపుకొని అటు సైడ్ వెళ్ళాలని, నీకు డ్రైవింగ్ లైసెన్స్లో ఉంటుంది. వాడు ఆపుకొని వైటర్న్ ఒక చోట ఆపి సైడ్కి రమ్మని కెన్ యూ మేక్ ఏ వైటర్న్ అంటాడు. ఇది మిర్రర్ కాదు, నువ్వు చూడాలి వెనక్కి తిరిగి, లైక్ వెనక అద్దంలో నుంచి కార్లు ఉన్నాయా లేవా అని చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ ఉంది అని చెప్పి తిప్పుకోవాలి. సైడ్ మిర్రర్స్ చూసుకుంటా తిప్పు. మరి తక్కువ చేసుకొని వెళ్ళు, బ్రేక్ వేసుకుంటా వెళ్ళడమే. యాక్సిలరేషన్ ఎక్కువ ఎందుకు ఇస్తావు? ఇంకా ఇట్లా వెనక్కి చూసుకోవాలి. మనం వెనక్కి చూసుకొని సైడ్కి బ్లైండ్ స్పాట్స్ ఉంటారు మెయిన్, ఇవే డ్రైవింగ్ టెస్ట్లో. ఇప్పుడు స్పేస్ సరిపోయిందా ముందు? ఓకే రైట్, ఆపేసా. ఇంకా కార్లో లైట్ ప్లస్ స్టీరింగ్ మీద ఏమున్నాయి మొత్తం అర్థం కావాలి నీకు. అండ్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి, వైపర్స్ ఏంటి, కార్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని నువ్వు ఇప్పుడు ఇదంటే ఈ కార్ నీకు అలవాటైంది అనుకో, రేపు వేరే ఫ్రెండ్ కార్ తోలాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు కార్లోకి వచ్చినాక లైట్ ఎక్కడ ఉంది, లైట్ వేస్తే ఎక్కడ వేస్తే ఏమని అవుతుంది, వైపర్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ క్రూజ్ ఎక్కడ ఉంది అని చెప్పి మనకి ఇది క్రూజ్ అంటారు. నువ్వు 70లో వెళ్తున్నావు, నువ్వు 70 మీద 70లోనే యాక్సిలేటర్ దొక్కలేవు కదా. సో క్రూజ్ ఆన్ చేసుకొని ఇక్కడ సెట్, ఇది స్పీడ్ సెట్ చేసుకుంటా. చూడు ఇది వేస్తే అక్కడ ఏముంది వైట్ పడింది కదా ఒకటి, ఇట్లా అంటే మళ్ళీ ఆగిపోతుంది, ఇట్లా అంటే పడుతుంది. ఇట్లా కిందది ఇట్లా సెట్ నొక్కినావు అంటే 70లో ఇట్లా సెట్ కిందకి నొక్కావు అనుకో 70లోనే పోతుంది ఇంకా కాన్స్టెంట్గా. మళ్ళీ స్లో చేసుకోవాలంటే నువ్వు ఆపేయాలంటే బ్రేక్ వేసినా పోతుంది, లేకపోతే ఇది ఇట్లా అన్నా ఆగిపోతుంది. ఓకే. అండ్ బ్రేక్, యాక్సిలేటర్ మెయిన్, పార్కింగ్, డ్రైవ్, రివర్స్ ఇది కూడా మెయిన్. ఈ కార్లోకి వస్తుంది గాలి, కార్లోకి రాకూడదు, బయట గాలి కొంచెం పొల్యూషన్ ఉందంటే ఇది. ఇంకేమన్నా? నాకు పార్కింగ్ నేర్పి, ఇట్లా చిన్న స్పేసెస్లో పార్కింగ్, కార్ తగలకుండా. ఓకే, అదేముంది ఇప్పుడు నువ్వు ఇది తిప్పావు కదా, అది కూడా అంతే. చాలా స్పేస్ ఉంది కదా, ఇప్పుడు వాల్మార్ట్ పార్కింగ్ ఇంతే ఉంటుంది కదా, నువ్వు అది వెళ్ళిపోతా అంతేనా? అది నువ్వు పెడతా అలవాటు అవుతుంది పార్కింగ్లో. ఇనీషియల్గా నువ్వు ఇప్పుడే బండి నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు ఈ రోజే రావు, తోలగా వస్తాయి. బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ ఏ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు, ఎక్కడ యాక్సిడెంట్ చేయకూడదు, ఎవరికి గుద్దకూడదు. ట్రాక్షన్ అంటే ఎప్పుడన్నా స్లిప్పరీగా ఉంది రోడ్డు, ఐస్ ఉంది రోడ్డు మీద అంటే అది ఇక్కడ ఉంటుంది. ఓకే, చెప్పాను కానీ నేను ఒకటైతే మా చెల్లి చెప్పడం మర్చిపోయినా. అదేంటంటే, సో ఇన్ ఎవ్రీ కార్ దెర్ ఈజ్ లైక్ హజార్డ్ సింబల్ ఉంటుంది అనమాట. చూసినారు ఇది ట్రయాంగిల్ సింబల్లో. సో బేసిక్గా ఇది వేసినట్టయితే మనకి
అన్నీ ఆన్ అయిపోతాయి. లైక్ అన్ని సిగ్నల్స్, లైక్ అంటే ఇటు సిగ్నల్, అటు సిగ్నల్, వెనకాల సిగ్నల్ మొత్తం ఆన్ అయిపోతాయి. మనం ఇది ఎప్పుడు వేసుకోవాలంటే బేసిక్గా వెన్ వీఆర్ ఇన్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉండి, లైక్ కార్ కొంచెం ఏదన్నా టైర్ పంచర్ అయింది, లేకపోతే సడన్గా ఫ్యూయల్ అయిపోయింది, మనకు తెలియకుండా ఏదో ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చి సరిగ్గా స్లో అయిపోయింది సడన్గా. సో దట్ యూ హ్యావ్ టు ఆన్ దిస్ హజార్ లైట్ అంటారు దీన్ని, HAZARD హజార్ లైట్. డ్రైవింగ్ అనేది డెడ్ ఈజీ, అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ పానిక్ అవ్వద్దు, భయపడకూడదు ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు. ఆ రెండు ఉన్నాయంటే మీకు డ్రైవింగ్ ఎప్పటికీ రాదు. నడిపినా కూడా ఆ భయంతో దేనికో దానికి గుద్దేస్తారు అన్నట్టు. సో దట్స్ అబౌట్ టుడేస్ vlog guys. If you guys like this video, just make sure to like, share and subscribe. See you guys in the next video. Chalo, bye bye.